హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 21 జనవరికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. జిఎస్ దృష్ట్యా మొదటి ఆర్టికల్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకంగా ప్రసంగం చేస్తారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 153, ఆప్షన్ బి ఆర్టికల్ 161, ఆప్షన్ సి ఆర్టికల్ 176, ఆప్షన్ డి ఆర్టికల్ 213. ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఆప్షన్ సి 176 ప్రకారం గవర్నరు అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రసంగిస్తారు. నిన్నటి రోజున మనకి తమిళనాడులోను అదేవిధంగా కేరళ అసెంబ్లీలో విషయమై ఇది న్యూస్లో ఉండడం జరిగింది. ఏ రాష్ట్ర గవర్నర్ తన ప్రసంగంలోని కొన్ని అంశాలను చదవకుండా దాటవేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో సవరణ చేశారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి కేరళ. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టుకు కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 125, ఆప్షన్ బి ఆర్టికల్ 129, ఆప్షన్ సి ఆర్టికల్ 131, ఆప్షన్ డి ఆర్టికల్ 143. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి ఆర్టికల్ 129 ప్రకారం కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ హక్కుల రక్షణ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద అధికారం ఇస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 32, ఆప్షన్ బి ఆర్టికల్ 226, ఆప్షన్ సి ఆర్టికల్ 124, ఆప్షన్ డి ఆర్టికల్ 131. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే హైకోర్టులో అయితే ఆప్షన్ బి, అదే సుప్రీంకోర్టుకి అయితే ఆప్షన్ ఏ. నిన్నటి రోజున మనకు ఒక అంశంపై ఇది న్యూస్లో ఉండడం జరిగింది. దానికి సంబంధించి మరొక ప్రశ్న పరిశీలిద్దాం. ఇటీవల ఏ కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి ఈడీ కేరళ గవర్నమెంట్ యొక్క నిర్ణయాలను వల్ల రిట్ పిటిషన్ను హైకోర్టులో వేయడం జరిగింది ఆర్టికల్ 226 ద్వారా. ఇది వర్తిస్తుందా లేదని సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. మరో ప్రశ్న చూద్దాం. పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కులో అంతర్భాగంగా పరిగణించబడుతుంది? ఆర్టికల్ 14, ఆప్షన్ బి ఆర్టికల్ 19, ఆప్షన్ సి ఆర్టికల్ 21, ఆప్షన్ డి ఆర్టికల్ 25. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి ఆర్టికల్ 19 సబ్ ఆర్టికల్ 1A భావ ప్రకటన స్వేచ్ఛ కింద పత్రికా స్వేచ్ఛ ఉంది. నిన్నటి రోజున సుప్రీంకోర్టు పంజాబ్ కేసరి పత్రిక ముద్రకు ఆటంకం కలిగించరాదని పంజాబ్ ప్రభుత్వానికి చెప్పిన సందర్భంలో ఈ ఆర్టికల్ న్యూస్లో ఉండడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. విధ్వంస ప్రసంగం హేట్ స్పీచ్ అనేది ఏ ప్రాథమిక హక్కుకు విధించే సహేతుక పరిమితి కిందకు వస్తుంది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి భావ ప్రకటన స్వేచ్ఛకు సహేతుక పరిమితిగా చెప్పవచ్చును. నిన్నటి రోజున సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులన్నీ ముగించడానికి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన అంశంపై ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఇటీవల లోకయాన్ 26 అనే ప్రపంచయాత్రను ప్రారంభించిన భారత నౌకాదళ శిక్షణా నౌక ఏది? ఆప్షన్ ఐఎన్ఎస్ తరంగిణి, ఆప్షన్ బి ఐఎన్ఎస్ తరీక్ష, ఆప్షన్ సి ఐఎన్ఎస్ తరుణ్, ఆప్షన్ డి ఐఎన్ఎస్ సుదర్శిని. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఐఎన్ఎస్ సుదర్శిని, ఆప్షన్ డి సరైన ఆన్సర్. నాసా యొక్క ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా ఎంతమంది వ్యోమగాములు చంద్రుని చుట్టూ పయనించనున్నారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి 4 వ్యోమగాములు ఆర్టెమిస్ 2లో చంద్రుని చుట్టూ ప్రయాణించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరో ప్రశ్న చూద్దాం. ఆర్టెమిస్ 2లో సిబ్బందిలో ఒకరు మహిళా వ్యోమగామి ఉండగా ఆమెతో పాటు మరో ఏ దేశానికి చెందిన వ్యోమగామి ఈ మిషన్లో భాగమయ్యారు? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి USA. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి కెనడాకు చెందిన
వ్యక్తి ఈ మిషన్లో భాగంగా ఉన్నారు.